ఓకేనా తింటావా? ఏం చేసాం పోయినసారి మీకు? బియ్యం పోయిన సంవత్సరం కూడా మీ దగ్గరికి వచ్చి ఇట్లాగే బియ్యం నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎలా ఉన్నారు పలకరించి మళ్ళీ ఒకసారి దాతల సహాయంతో మళ్ళీ బియ్యం నిత్యావసర సరుకులు మీకు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అంతా ఓకే కదా? ఇబ్బంది లేదు కదా? నువ్వు గుడిసె ఇటు ఉండేది కదా? ఇప్పుడు వర్షం పడి తడుస్తుందా? అంతా బాగానే ఉందా? వర్షం తీసేసి ఇబ్బంది లేదు, బాగానే ఉన్నాయి కదా? ఓకే, ఈరోజు ఒంగోలులోని దత్తాత్రేయ కాలనీలో అనాథలుగా ఉన్నటువంటి పోట్లూరి అంకంరావు, రామయ్య ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి గతంలో కూడా మేము కొద్దిగా నిత్యావసర సరుకులు బియ్యం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ఒక 50 మంది ఇట్లాంటి అనాథలుగా, వృద్ధులుగా, వికలాంగులుగా ఉన్నటువంటి అనేక మందికి కూడా మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సహాయాలు చేయడం జరిగింది. వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ఒక దాత మల్లిడి వీరరాఘవరెడ్డి గారి దృష్టికి తీసుకుని పోగా ఆయన వెంటనే స్పందించి ఒక 10 మందికి ఆయన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క పోటూరి అంకమరావు, రామయ్య వీళ్ళకి ఎవరూ లేరండి. అయితే వీళ్ళు గత 7-8 సంవత్సరాల నుంచి కూడా మేము గమనిస్తూ ఉన్నాం. వీళ్ళకి పెన్షన్ కూడా ఎటువంటి గవర్నమెంట్ ద్వారా కానీ ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఏమీ లేవు. పెన్షన్ కూడా రావడం లేదు. ఇట్లా వీళ్ళు ఇచ్చే ఈ నిత్యావసర వస్తువులు వీటి ద్వారా మాత్రమే వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఇల్లు చూస్తే ఒక చిన్న పూరి గుడిసె, అది ఒక డేరా కప్పుకొని వర్షం వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఇట్లాగే కొనసాగిస్తూ ఉన్నారు. ఏదో ఒక విధంగా మేము దాతల సహాయంతో మేము సైతం ఫౌండేషన్ అని ఒకటి ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా దాతల సహాయంతో ఈ విధంగా ఈ వృద్ధులు, వికలాంగులు, అనాథలకి వీళ్ళందరికీ కూడా కొద్దిగా సహాయం చేయడం జరుగుతుంది. అలాగే దాతలు మాకు సహకరిస్తేనే ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేసి ముందుగా వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయగలమని, మా ఫౌండేషన్ని గుర్తించి మా ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు వాటన్నిటి కూడా మీరు చూసి మా ద్వారా తగిన విధంగా మేము చేసే కార్యక్రమాల్లో మీరు తగిన విధంగా సహాయం చేయగలరని, అలాగా మా మిత్రబృందము, మేము సైతం సిబ్బంది వీళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు. అలాగే ఒంగోలులో ఉన్నటువంటి యువత చాలా కార్యక్రమాలు ఇలా వేస్ట్గా మనం బర్త్డే కానీ ఇట్లాంటివి చేసుకోకుండా ఆ బర్త్డే బదులు ఇలాంటి వారికి సహాయం చేసి మున్ముందు ఒంగోలులో పేదరికం అనేదాన్ని మనం తొలగించే విధంగా సహాయం చేయగలరని అందరికీ మేము సైతం ఫౌండేషన్ తరపున, అలాగే దాత అయినటువంటి మల్లిడి వీరరాఘవరెడ్డి SLG గ్రూప్స్ అధినేత వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను.